నమస్కారం. ఈ రోజున మన హిందూ ఛానల్ శ్రీపాద ఛానల్లో కొన్ని యొక్క ధర్మ సందేహాల గురించి నేను మీకు వివరిస్తున్నాను. నా పేరు వేలూరు రవికిరణ్ శర్మ, వాస్తు జ్యోతిష్య నిపుణులు, ఆధ్యాత్మికవేత్త. మీకు ఈ రోజున మొట్టమొదటిగా ధర్మ సందేహాలలో చాలామంది సంపద అనేది అన్యాయంగా అధర్మంగా సంపాదించడం చేయడం జరుగుతుంది. అది ధర్మ సంపద, అధర్మ సంపద, అది ఎందువల్ల వస్తుంది? అది దైవ బలమా, లేదంటే వాళ్ళు ఏదైనా దైవానుగ్రహం లేకపోయినప్పటికీ వాళ్ళకి ఏ రకంగా వస్తుంది? అధర్మం చేయడం ద్వారా కూడా ధనం వస్తుంది. ఎందువల్ల వస్తుంది? సంపాదించేవారు కోటాను కోట్ల ఆస్తులు వెనక్కి దాచుకుంటున్నారు. అది ఎందువల్ల వస్తుంది? దైవానుగ్రహం ఉంటే వస్తుందా అనే సందేహం చాలామంది అడుగుతున్నారు. దానికి కూడా ఒక నివృత్తి చేస్తున్నాం. మనం ఎప్పుడు కూడా లక్ష్మీ అనుగ్రహం అనేది అటు ఎవరికైనా వస్తూనే ఉంటుంది. అటు మనిషి అన్న తర్వాత, పుట్టిన తర్వాత దైవ అనుగ్రహం లేకుండా మనకి ఏదీ రాదు. దైవ అనుగ్రహం ఉంటేనే మనకి ఏదైనా ప్రాప్తిస్తుంది. కానీ ఈ సొమ్ము అనేది అశాశ్వతం. ఎందువల్ల? అన్యాయార్జిత విత్తం క్షణం క్షణం విత్తం వినశ్యతి, అదహ 12 వర్షాన్ని సమ్మూలనం వినశ్యతి. అంటే అన్యాయంగా ₹1 ఈరోజు మనం సంపాదించాం. మనం క్షణం విత్తం వినశ్యతి అంటే ఆ విత్తం అనేది ఒక క్షణం బాగుంటుంది. అంటే నువ్వు ₹1 ఆస్తి అన్యాయంగా వచ్చేసింది, నీకు అధర్మంగా వచ్చేసింది. అధర్మంగా వచ్చిన ఆస్తి నీకు ఈరోజు బాగుంటుంది. అతః 12 వర్షాన్ని అంటే మరి తిరిగి 12 సంవత్సరాలలోపు సమ్మూలనం వినశ్యతి. నువ్వు ₹1 సంపాదిస్తే ఆ కోటికి వడ్డీతో 1.5 వరకు లేదా 2 కోట్ల వరకు ఖచ్చితంగా ఏదో కష్టం కలిగేసి భగవంతుడు తీసేసుకోవడం జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు నా దగ్గర ధనం ఉంది అంటే నువ్వు పుణ్యాన్ని ఆర్జిస్తేనే. ఒక భక్తుడు అడిగాడు. ఏమని అడిగాడు? స్వామి, నా దగ్గర ₹1 ఆస్తుంది, నా కోటి నాతో రావాలి, దానికి వచ్చే మార్గం చెప్పేవారు ఎవరు ఉంటే వాళ్ళకి ₹1,00,000 ఇస్తాను. నెల తిరిగిపోయింది, ఎవడు రాలా. 2వ నెల వచ్చింది, 2 లక్షలు ఇస్తా అన్నాడు. ఎవరైనా వచ్చాడా? ఎవడు ముందు రాలా. 3వ నెల వచ్చింది, 3 లక్షలు ఇస్తా అన్నాడు. 3 లక్షలు ఇస్తా అంటే ఒక సాధువు వచ్చాడు. వచ్చి అడిగాడు, స్వామి, నా దగ్గర మరి ₹1 ఆస్తి నాతో రావాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు. అడగంగానే ఈ ₹1 ఆస్తి నువ్వు ఇక్కడ ₹1 నీకు చెల్లుతోంది, ఇదే పక్క దేశానికి వెళ్తే చెల్లుతుందా? చెల్లదు కదా. అమెరికా వెళ్తే డాలర్స్ రూపంలో, యూరోస్ రూపంలో కొన్ని దేశాలు, అట్లా ఏ దేశానికి వెళ్తే పౌండ్స్ రూపంలో కొన్ని దేశాలు. డాలర్ యొక్క వాల్యూ మారిపోతుంది కదా. ఈ డబ్బు అక్కడ మనకు చెల్లట్లేదు కదా పక్క దేశానికి వెళ్తే. ఇక్కడ భూమి మీద ఉన్న డబ్బు ఒక చోట నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తేనే డబ్బు చెల్లట్లేదు కదా. ఈ డబ్బు ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళాలి అంటే నువ్వేం చేయాలి? కొంచెం పుణ్యం అనేది నమోదు చేసుకో. అంటే ఈ ధనాన్ని సద్వినియోగం అంటే ఉన్న డబ్బుని సత్కర్మలు ఆచరించడం, అంటే మంచి పనులు చేయటం. అంటే నీ దగ్గర ఉన్న ధనంలో దాచుకునేది దాచుకో. నీ పిల్లలకి ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకు దాచుకో. మిగతా ధనం అంతా ఏం చేయాలి? సత్కర్మలు ఆచరించాలి. అంటే మంచి పనులు చేయటం, 10 మందికి సేవ చేయటం. లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, అటువంటి వారికి సహాయం చేయటం. చాలామంది పిల్లలు అనాథలుగా ఉన్నారు, అనాథాశ్రమాలు ఉన్నాయి. అనాథాశ్రమంలో ఉండేవారికి చక్కగా, అంటే మనం ఇచ్చేసేసాము అయిపోయిందే కాదు, దగ్గర ఉండి జరిగిందా లేదా అనేది చూడాల్సిన బాధ్యత కూడా మనదే. 10 మందికి అన్నం పెట్టమని డబ్బులు డొనేషన్ ఇచ్చేసాను, నా పని అయిపోయింది అంటే కాదు. 10 మందికి అన్నం పెట్టారా లేదా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత కూడా నీదే. అట్లా నువ్వు ఎప్పుడైతే నీ దగ్గరున్న ధనాన్ని సద్వినియోగం, దైవ కర్మలు ఆచరించడం. దేవాలయం ప్రతిష్ఠ జరుగుతుంది, ఆ దేవాలయం గుడి కడుతున్నామనగా నీ దగ్గర ఉన్న డబ్బు ఏం చేసుకుంటాం? దేవుడి కార్యక్రమం, సత్కర్మ. నువ్వు జీవితాంతం నీ లైఫ్ కాదు, నీ పిల్లలు ఉన్నంతకాలం కూడా, పిల్లలు మనవలు మునిమనలు పుట్టినా సరే ఆ గుడి కట్టినప్పుడు 10 లక్షల ఆస్తి ఇచ్చాడు ఫలానా ఆయన అని చెప్పుకుంటా. అది శాశ్వతమైనటువంటి పుణ్యం. అటువంటి ఆలయాలు కట్టిస్తున్నా, ఏదైనా ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేస్తున్నా, వాటి పుణ్యకర్మలు ఏమి ఆచరిస్తున్నా సరే ఖచ్చితంగా సత్కర్మ అంటారు. అటు సత్కర్మలు ఆచరించడం ద్వారా ఆ ధనం అనేది సద్వినియోగం అవుతుంది. ఎప్పుడైతే అది సద్వినియోగం అవుతుందో దైవ బలం అనేది, నువ్వు ఎంత పాపకర్మ చేసినప్పటికీ కూడా ఆ పాపం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. నీ దగ్గర ఎప్పుడైతే ధనం ఉందో ఆ ధనం వల్ల
నువ్వు పాపకర్మలు అనుభవించాల్సి వస్తుంది. అనుభవించాల్సిన పాపకర్మ నుంచి నువ్వు చేసిన పుణ్యాన్ని బట్టి ఆ పుణ్యం అనేది నమోదవుతూ ఉంటుంది ఖచ్చితంగా. దానివల్ల ఏమిటి, నిన్ను బట్టి 10 మంది బతకడం, 10 మందికి సహాయం చేయటం నువ్వు ఎప్పుడైతే చేస్తావో దానివల్ల ఏమవుతుంది, 10 మంది నీ పేరు చెప్పుకుంటారు. వాళ్ళు బతుకున్నంతకాలం పలానా వాడి యొక్క దయ నా యందు ఉంది, పలానా ఆయన వల్ల నేను ఈరోజు ఇలా ఉన్నాను తలుచుకుంటాడు నిజమైన వాడు అయితే. అందువల్ల ఈ ధనం సద్వినియోగం చేయాలి. సద్వినియోగం చేస్తే ఆ ధనం వల్ల మంచి కర్మల ఆచరణ ద్వారా పుణ్యం నమోదవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే నువ్వు యొక్క ఎంత పాపం చేసినప్పటికీ, ఎంత ధనం అన్యాయంగా సంపాదించినప్పటికీ, అన్యాయంలో ఎప్పుడైతే ఆ పుణ్యకర్మను ఆచరిస్తున్నావో దాని ద్వారా దైవబలం అనేది నీకు వస్తూ ఉంటుంది. కాబట్టి అలా అని చెప్పేసినని కావాలని అధర్మం చేయకూడదు. దైవానుగ్రహంతో ధనం వచ్చింది, దాన్ని సగం ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మికంగా యజ్ఞాలు యాగాలు క్రతులు, ఒక చండీ యాగం చేయండి. అమ్మవారి అనుగ్రహం అమోఘమైన అనుగ్రహం. అయితే చండీ యాగం చేశారు కేసీఆర్ గారు. మరి అయితే చండీ యాగం చేయబట్టే మొత్తం ఎక్కడ కూడా వేరే ఎవరు రాలేదు, అన్ని చోట్ల కూడా ఆయన గెలుచుకుంటూ వచ్చేసారు ఆయన స్థానం. అట్లా దైవ బలం అనేది ఉంటే, అమ్మవారి అనుగ్రహం ఉంటే అట్లా. అంటే ఆయన ఉదాహరణగా చెప్పాను, కానీ ఎవరైనా సరే ఏదైనా చేస్తే ఖచ్చితంగా దైవ బలం వాళ్ళ యందు ఉంటుంది. అంటే సత్కర్మలు, మంచి కర్మలు, యజ్ఞాలు యాగాలు, మానవుడు చేయాల్సిన యాగాలు 100 యజ్ఞాలు ఉన్నాయి. ఆ 100 యజ్ఞాలు ఆచరించండి. మీ దగ్గర ధనం ఉంది, ఒక యజ్ఞం చేయండి, పౌండరీకం చేయండి. అశ్వమేధం యాగం మనకు లేదు కలియుగంలో. అట్లా కొన్ని యాగాలు ఉంటాయి. అట్లాంటి యాగాలు, లాంటి యజ్ఞాలు, లాంటి క్రతువులు చేయండి. ఎప్పుడైతే మనం ఆచరిస్తామో, మనం చేస్తామో అప్పుడు దైవ బలం అనేది ఉంటుంది. మనం పాపంగా సంపాదించిన సొమ్ము అయినప్పటికీ కూడా అది సద్వినియోగం చేయటం ద్వారా, మంచికి వినియోగం చేయడం ద్వారా పాపం అనేది దరిచేరాలి. ఆ పాప నివృత్తి అయి వాడు బాగుంటాడు, వాడి వంశం బాగుంటుంది, వాడి పిల్లలు బాగుంటారు, వాడి వల్ల 10 మంది బాగుంటారు, వాళ్ళందరూ కూడా అభివృద్ధిలో ఉండటం జరుగుతుంది. శుభం భూయాత్.